మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. వాటిని దేవతలో, మహర్షులో, మునులో లేదా ఆ తర్వాతి రాజ్యాధికారంలోకి వచ్చిన మహారాజులో నిర్మించి పోషించేవారు. కానీ దేవతల చేత కాకుండా, మునుల చేత కాకుండా నిర్మితమైన దేవాలయం గురించి మీకు తెలుసా? అయితే ప్రస్తుతంలోకి వెలుగొచ్చిన దేవాలయం గురించి వింత విశేషాలు వినపడుతున్నాయి. ఈ వింత విషయాలు ఎంతవరకు నిజమో తెలియాలంటే కర్ణాటకలోని బొమ్మావర వెళ్లాల్సిందే. దొడ్డబళాపురం దేవనహళ్లి మార్గం మధ్యలో ఉన్న బొమ్మావర సుందరేశ్వరుని ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయట. 600 సంవత్సరాల క్రితం ఈ ఊర్లో దెయ్యాల బుచ్చయ్య అనే దెయ్యాల మాంత్రికుడు ఉండేవాడట. అప్పట్లో ఊరి నిండా దెయ్యాలే ఉండేవట. అయితే ఓ ఆలయం నిర్మిద్దామనే ఆలోచనతో ఆ మాంత్రికుడు దేవాలయం నిర్మిస్తే రాత్రికి రాత్రి ఆలయాన్ని పడగొట్టేశాయట ఆ దెయ్యాలు. కోపంతో రగిలిపోయిన మాంత్రికుడు తన శక్తులతో ఆ దెయ్యాలను వశపరుచుకుని వాటి జుట్టు కత్తిరించి తన దగ్గర ఉన్న రోకలికి వాటిని కట్టి పడేశాడట. తమ జుట్టు తమకు ఇవ్వమని ఆ దెయ్యాలు మొరపెట్టుకోగా ఆ దేవాలయం యథాతథంగా నిర్మించమని ఆదేశించాడట. మరి మాంత్రికుడి ఆజ్ఞ మేరకు ఆ దెయ్యాలు ఆలయం తిరిగి నిర్మించాయట. ప్రస్తుతం బొమ్మావర వాసులు చెప్పే కథ ఇదే. అయితే ఇప్పటి వరకు మనం చూసిన గుడులపై దేవతల బొమ్మలు, కామసూత్ర భంగిమలు మనం చూసాం. కానీ ఈ గుడిపై దెయ్యాల బొమ్మలు కనిపిస్తాయి. దెయ్యాలు కట్టిన గుడి కనుక ఈ ఆలయంపై వాటి బొమ్మలు నిర్మించబడ్డాయి అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ ఆలయం నిర్మించారే కానీ అందులో ఎటువంటి విగ్రహం ప్రతిష్ఠించలేదట. గత 50 సంవత్సరాల క్రితం వరకు గర్భగుడి ఖాళీగానే ఉండేదట. అయితే 50 సంవత్సరాల క్రితం గ్రామ శివారులో ఉన్న తాగునీటి చెరువులో తవ్వుతుండగా 8 అడుగుల శివలింగం లభించిందట. ఆ లింగాన్ని తీసుకొచ్చి ఖాళీగా ఉన్న దేవాలయంలో ప్రతిష్ఠించి సుందరేశ్వర దేవాలయంగా నామకరణం చేశారు ఆ దేవాలయానికి. ఇంత ఎత్తైన లింగం రాష్ట్రంలోనే ఎక్కడా లేదని, దేశంలో 5 చోట్ల మాత్రమే ఇంత ఎత్తైన లింగాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతూ ఉంటారు. మరి నిజంగానే ఈ దేవాలయాన్ని దెయ్యాలు నిర్మించాయని గ్రామస్తులు ఇప్పటికీ నమ్ముతున్నారు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.